ఓకే. ఇంకా చాలామంది ఇంకా రావాలి. మిగతావన్నీ పొలిటికల్ సైన్స్ ఇవన్నీ పూర్తయిపోయాయి కదా! ఈ తెలుగు మిగతా అన్ని సబ్జెక్ట్స్ పూర్తయ్యా లేదా? అయిపోయి సార్. ఓకే. రివిజన్ కూడా అయ్యి ఉంటాయి. అయితే ఎకనామిక్స్ ఏం చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పడితే చదువుతున్నాం సార్. ఓకే. అవి ఎవరు మరి ఇంకెవరో వచ్చి చెప్తారనడానికి మనకి అవకాశం లేదు కాబట్టి ఈసారి కష్టపడి చదివేసుకోండి. కంఠస్థ చేసేయండి గుడ్డిగా. దాని గురించి ఇప్పుడు టెన్షన్ పడి ఎలాగా అని బాధపడే కంటే ఏదోలా రాసేయండి. ఈసరికి నెక్స్ట్ ఫ్యాకల్టీని ఎవరో ట్రాన్స్ఫర్ మీదన్నా వస్తారు, లేదంటే గెస్ట్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయమని గట్టిగా అడుగుతాము. మీకు మరీ నష్టమే జరిగింది ఎకనామిక్స్ విషయంలో ఎవరు లేకపోవడం అనేది. ఏమో కొన్ని క్లాసులు అయినట్టు ఉన్నాయి కదా ప్రారంభంలో? 2 క్లాసులు అయ్యాయి సార్ అంతే. అంతేనా? ఓకే. మరి ఏం చేస్తాం, ఈసారికి కష్టపడి చదివేసి రాసేయండి మొక్కుబడిగా. మరి మనం ఏం చేయలేము. మిగతావన్నీ కవర్ అయిపోయినట్టే. ఎకనామిక్స్ మీద కాస్త దృష్టి పెట్టండి. ఎందుకంటే దాని మీద సరైన ఎక్స్ప్లెనేషన్ అది లేదు కాబట్టి ఒకసారి గుర్తుండదు. అందులో ఫిగర్స్ అవి ఉంటాయి. బహుశా ఇది క్షీణోపాంత ప్రయోజన సూత్రము రేఖ వేయాలి, సమోపాంత. అవేమీ లేవు సార్ సబ్జెక్ట్లో. మరి ఏమున్నాయి? ఏమో సార్ మార్చేశారు. డిమాండ్ అవన్నీ ఉన్నాయి. ఉత్పత్తి, డిమాండ్ వ్యాకోచత్వం రకాలు 4 రకాలు 5 రకాలు ఉన్నాయి. అవి డిమాండ్ కర్వ్, కుడి నుంచి ఎడమకు వాళ్ళు ఉన్నారు. ఆ రేఖలు ప్రాక్టీస్ చేయండి. అవి తర్వాత ఇంకేమున్నాయి? ఉదాసీన వక్రరేఖలు. ఉదాసీన వక్రరేఖలు కూడా ఉదాసీన వక్రరేఖల ద్వారా ఏదది సమతుల్యం, వినియోగదారుడు ఎక్కడ సమతుల్యం చెందుతాడు అనేది అవి కూడా రేఖలు గీయాలి. ఎక్కువ మార్కులు రావాలంటే రేఖలు గీయాలి అవి కూడా. ఉదాసీన వక్రరేఖలు మార్కెట్ ఉంటుంది కదా? మార్కెట్ లేదు సార్. ఇది సంపూర్ణ పోటీ, ఏకస్వామి పోటీ ఉంది సార్. క్వశ్చన్ ఉంది. సంపూర్ణ పోటీ మార్కెట్. అదే మార్కెట్. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు, ఏకస్వామి పోటీ గురించి ఒక క్వశ్చను. అలాగే బాటక సిద్ధాంతం ఉంటుంది. రికార్డు బాటక సిద్ధాంతం ఉందే? ఉన్నాయి సార్. అది ఈజీయే. రికార్డు బాటక సిద్ధాంతం అది ఈజీగా అర్థమైపోతుంది డైరెక్ట్గా. మీకు కాస్త అర్థం అవ్వడానికి ఇబ్బంది పడేది ఉదాసీన వక్రరేఖలే. ఉదాసీన వక్రరేఖలు కొంచెం కొద్దిగా చదవాలి. దాని మీద దృష్టి పెడితే కానీ అది పూర్తిగా అర్థం కాదు. సో ఎనీహౌ దాని గురించి మరి ప్రస్తుతానికి టైం దగ్గర పడిపోయింది కాబట్టి మీరు అవి యాజ్ ఇట్ ఈజ్గా ప్రాక్టీస్ చేసేయండి. ప్రాక్టీస్ చేసి మ్యాటర్ కాస్త కంటెస్ట్ చేయండి. ఇంటర్మీడియట్లో కాస్త మీకు పరిచయం ఉంది కాబట్టి ఈజీ అవుతుంది నేను అనేది. ఇంటర్మీడియట్లో ఇవే ఉంటాయి సేమ్ మీరు చదివారు. హెచ్ఈసీ చదివిన వాళ్ళందరికీ ఎకనామిక్స్లో ఈ డిమాండ్, ఈ సమోపాంత, లేకపోతే ఉదాసీన వక్రరేఖలు, మార్కెట్ అన్నీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాయి. మీకు ఫస్ట్ ఇయర్లోనే ఉంటాయి ఎకనామిక్స్. అందువల్ల ఇప్పుడు మీకు కాస్త ఈజీగానే అర్థం అవుతాయి. మరీ సంబంధం లేకుండా ఏమైనా వేరే కోర్సుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది. వొకేషనల్ కోర్సుల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అది మిగతా వాళ్ళు హెచ్ఈసీ చదివిన వాళ్ళకి ఇబ్బంది లేదు. భయపడొద్దు. మామూలుగా కంఠస్థ చేయండి. చేసిన తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు మరి నెక్స్ట్ వచ్చిన సార్ చేత కొన్ని మీకు ఇంపార్టెంట్ ఆ మార్కెట్ పీరియడ్ గురించి, ఉదాసీన వక్రరేఖలు అవన్నీ కూడా కొంచెం క్లారిటీగా ఒక 4-5 క్లాసులు అదనంగా తీసుకోమని చెప్తాం. మామూలుగా ఎవరైనా వస్తారు నెక్స్ట్, నో ప్రాబ్లం. సో మనకి క్లస్టర్ అంటే FC1లో మనకి ఈ గైడెన్స్, టూరిజము గైడెన్స్లో మీరు ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. మీరు రాయండి, రొటీన్గానే రాసుకోండి, పర్వాలేదు. నేను చెప్పిన విషయాలు అలా రొటీన్గా రాసుకున్న ఇబ్బంది లేదు. మీరేదో మార్కులు పడతాయో పడవో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేశారు, అంతలో కరోనా వచ్చింది. కరోనా టైంలో మీకు ప్రాక్టికల్స్, టూరిజంకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా వీలులేని పరిస్థితి. యాక్చువల్గా టూరిజం తీసుకున్నందుకు మీకు మనం ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి టూరిజంకి.
మామూలుగా ఈ బొజ్జన్న కొండను, అనకాపల్లి దగ్గర బొజ్జన్న కొండ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది కదా, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేస్ మన విశాఖ జిల్లాలోనే ఉంది. అక్కడ స్తూపాలు ఉన్నాయి, బౌద్ధ భిక్షువులు లోపల నివసించే ఆ విహారాలు కానీ స్తూపాలు కానీ మొత్తం అంతా అక్కడ నేను 2-3 సార్లు 2-3 బ్యాచీలు గతంలో తునిలో పనిచేసినప్పుడే తీసుకొచ్చాను అక్కడికి. తర్వాత ఇంకా మిగతా మనం ఈ కైలాసగిరి కూడా ఒక టూరిస్ట్ ప్లేసే, జూకి వెళ్ళొచ్చు, బీచ్ ఒక టూరిస్ట్ ప్లేస్ ఒక విధంగాను. ఇవన్నీ మన జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు చూడడానికి కూడా ఈ కరోనా వల్ల మనకు వీలు లేకపోయింది. కానీ లేకపోతే ప్రాక్టికల్గా కూడా ఒకసారి అలాగ వెళ్ళి అలాగ ఆంధ్ర యూనివర్సిటీ ఇవన్నీ చూసి అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ, లైబ్రరీ ఇవన్నీ చూసి రావడానికి బాగుంటుంది. ఇంతకుముందు గతంలో అలాగే తీసుకెళ్ళాను. మరి మీకే ఈ కరోనా అడ్డింది. నెక్స్ట్ అయినా వెళ్తే ఈ ఆఫ్లైన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెమ్లో వెళ్తాం మామూలుగా, మీరందరూ ఓకే అంటే. ఓకే, టూరిజం గురించి స్టార్టింగ్. టూరిజం అంటే ఏమిటి, టూరిజంలో రకాలు, టూరిజం పరిధి ఏంటి, పరిధి అంటే విస్తృతి, అంటే ఎంత విస్తరించింది, గతంలో టూరిజంకి ఎంతమంది వెళ్ళేవాళ్ళు. ప్రాచీన కాలంలో బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పరిమితం అయ్యేది ఈ టూరిజం అనేది. ఎవరో పెద్ద పెద్ద స్వదేశీ సంస్థానాలు, అది రాజుల పిల్లలను లేకపోతే పెద్ద పెద్ద జమీందారులు కోటీశ్వరుల పిల్లలు వాళ్ళే టూరిజం ప్లాన్ చేసుకొని వెళ్ళేవారు గతంలో. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు వాళ్ళును వాళ్ళ ఫ్యామిలీసును. తర్వాత ఇప్పుడు కామన్ ప్రజలు, కామన్ పీపుల్, ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ వెళ్తారు. ఇప్పుడు పల్లెటూరు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, వాళ్ళకి టూరిజం అనేది ఒక తీర్థయాత్రల టూరిజం తప్ప మిగతావి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, కూలి పనులు చేసుకునే వాళ్ళు లేకపోతే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి తెలిసిన టూరిజం ఏదంటే తిరుపతి అని, కాశీ అని, లేకపోతే అన్నవరం అను, లేకపోతే శ్రీకాకుళం శ్రీకూర్మం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి టెంపుల్ కానీ, కనకదుర్గ టెంపుల్ విజయవాడ, ఇవే వాళ్ళకి తీర్థయాత్రికుల సంబంధించినటువంటి టూరిజం మాత్రమే వాళ్ళకి పరిమితం. కానీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారే, ఈ ఎడ్యుకేటెడ్ తర్వాత కొంతమంది బిజినెస్ పీపుల్, ఈ వర్గం ఏదైతే ఉందో ఈ వర్గం అంతా కూడా మిడిల్ క్లాస్ అంటాం కదా వీళ్ళని, వీళ్ళు టూరిజంకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. అందువల్లనే విస్తృతి పెరిగింది. టూరిజం అనేది వాళ్ళ లైఫ్లో ఒక భాగం, ఒక పార్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనే తాపత్రయం ఉంది. ఈ కరోనా వచ్చి వెళ్ళట్లేదు, కానీ కాకపోతే మిడిల్ క్లాసు చాలా యాక్టివిటీస్ పెరిగాయి. మామూలుగా డబ్బున్న వాళ్ళే కాదు, డబ్బులు కాస్త అటు ఇటు ఉన్నవాళ్ళు, ఇంచుమించుగా అర్బన్లో లేబర్ కూడా, అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా, వాళ్ళకి కాస్త అవేర్నెస్ ఉండడం వల్ల ఈ తీర్థయాత్రలు టూరిజంతో పాటు మిగతా విషయాలు కూడా, మిగతా టూరిజం కూడా కాస్త కోస్త వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంతాల వరకు మాత్రమే ఈ తీర్థయాత్రల టూరిజం ఒక్కటే పరిమితం అవుతుంది. కానీ మిగతా విషయాల్లో చూస్తే అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు టూరిజానికి ఆసక్తి చూపడం వల్ల దాని విస్తృతి పెరిగింది. ఆ విస్తృతిలోనే ఆ స్కోప్ అంటాం కదా దాన్ని, టూరిజం తాలూకా స్కోప్, పరిధి, ఆ పరిధి అనేది ఇంకా పర్యావరణం అని, అంటే రకాల్లోనూ కూడా అవే వస్తాయి, పరిధిలో కూడా మళ్ళీ ఆ టాపిక్ వస్తుంది. టూరిజంలో రకాలైతే వేరేగా రాస్తాం కదా, అవన్నీ పరిధిలో కూడా రాయొచ్చు. ఎలాగా టూరిజం అనేది ఎంత విస్తరించింది అంటే, ఆరోగ్యం కోసం టూరిజానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడడం కోసం, వర్క్ బాగా చేయడం వలన అలసట చెంది ఆరోగ్యం కాస్త ఒత్తిడికి ఎక్కువగా గురవడం వల్ల టూరిజంకి వెళ్ళాలనుకునే వాళ్ళు, పర్యావరణం చూడడానికి వెళ్ళేవాళ్ళు, తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, క్రీడా మైదానాలు, ఈ క్రీడలకు సంబంధించి ప్రపంచ కప్ ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్న ఈవేళ ప్రారంభమయ్యాయి. ఎక్కడ, జపాన్లో. అదొక టూరిస్ట్ ప్లేస్. అక్కడికి జనాలందరూ విదేశాల నుంచి కూడా జపాన్ చూడొచ్చు, టోక్యో చూడొచ్చు, ఒలింపిక్ గేమ్స్ చూడొచ్చు. ఇది క్రీడాపరమైనటువంటి టూరిజంగా బోర్డు మంది వెళ్తారు, బాగా డబ్బులున్న వాళ్ళు. కోటీశ్వరులు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే వేరే దేశం వీసా తెప్పించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మళ్ళీ వసతి అని చాలా ఖర్చుతో కూడుకున్నట్టు పని కాబట్టి సామాన్యులకు అందుబాటులో ఉండదు ఇటువంటివి.
బాగా డబ్బున్న వాళ్ళకి ఈ టూరిజం అనేది చాలా ఫేమస్ ఇది. ఓకే. ఆ తర్వాత వింబుల్డన్ చూడడానికి వెళ్ళేవాళ్ళు, తర్వాత క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్ళేవాళ్ళు, ఒలింపిక్స్, తర్వాత ఈ కామన్వెల్త్ గేమ్స్ అని, ఆసియన్ గేమ్స్ అని రకరకాలు ఉన్నాయి క్రీడలకు సంబంధించి. మరి ఇవి ఆ గేములు చూడడానికే కాకుండా ప్రత్యేకించి టూరిజం పని మీద కూడా వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో చూడొచ్చు. ఇప్పుడు వరల్డ్ కప్ ఎక్కడో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది అనుకోండి. చాలామంది ఆ వరల్డ్ కప్ పేరు చెప్పుకొని ఆస్ట్రేలియా అంతా టూర్ చేయొచ్చని చాలామంది వెళ్తారు. ఆ ఏరియాలో ఉన్న ప్రముఖ ప్లేసెస్, ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు, మిగతా మెల్బోర్న్ అని, కాన్బెర్రా అని ఇటువంటివన్నీ చూడడానికి వెళ్తారు. అలాగా ఇంకో దేశంలో బ్రిటన్లో వరల్డ్ కప్ జరిగింది అనుకోండి, మరి బ్రిటన్లో అనేక ప్రదేశాలు చూడడానికి అదొక టూరిజంగా డెవలప్ అయిపోయింది. ఓకే. ఇంకన్నిటికంటే హెరిటేజ్ టూరిజం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. అది స్కోపే. అంటే హెరిటేజ్ టూరిజం అదనంగా వచ్చేసింది దీని పరిధిలోకి. పర్యావరణం అదనంగా వచ్చింది. ఆనందం కోసం వెళ్ళేది, రిక్రియేషన్ కోసం అది కూడా ఇందులో కలిసింది. ఇవన్నీ పరిధిలోకే వస్తాయి. అంటే ఇంత విస్తృతం జరిగింది. జాతీయ ఆదాయం కోసం ప్రభుత్వాలే దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నాయి కాబట్టి దీని పరిధి చాలా పెరిగింది. అది టూరిజం తాలూకా పరిధి అంటే ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. టూరిజంలో రకాలంటే మనం ముందు చెప్పుకున్న రకాలన్నీ రాసుకోవచ్చు. ఎన్ని రకాలు ఇది చెప్పుకున్నాం కదా ఇందాక. క్రీడాపరమైనటువంటి టూరిజం అని, ఎన్విరాన్మెంట్ టూరిజం, అడ్వాన్స్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఇంకా పిలిగ్రమేజ్ టూరిజం, ఇవన్నీ రకాల కింద వస్తాయి. ఓకే. అది సపరేట్గా 5 మార్క్స్ కడితే అది అలా రాస్తారు. అలాగే హెరిటేజ్ టూరిజం గురించి ఇప్పుడు పెద్ద క్వశ్చనే వస్తుంది. హెరిటేజ్ టూరిజం ఇవన్నీ మీకు జనరల్గా దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఇంకా పూర్తిగా పుస్తకాలు మార్కెట్లోకి విడుదల కాలేదు. అందువలన మీరు ఇది ఫస్ట్ బ్యాచ్, మీరు ఫస్ట్ని రాస్తున్నారు కాబట్టి మీరు దీనికి సంబంధించిన మ్యాటర్ ఏది రాసినా ఆటోమేటిక్గా మార్కులు వస్తాయి దీనికి. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ మార్కెట్లోకి పుస్తకాలు స్టూడెంట్స్కి పూర్తిగా అందుబాటులోకి రాలేదు కాబట్టి ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు వాల్యుయేషన్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు దీనికి సంబంధించి ఏమాత్రం ఐడియా ఉంటే మీరు అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. దాని గురించి మీరేమీ ఇంకా అవ్వలేదేమో, ఇంకేం చదవాలి, ఏం మ్యాటర్ లేదని మీరేం అనుకోకూడదు. ఒకవేళ మార్కెట్లోకి ఏమైనా వచ్చాయేమో ఎవరన్నా ఒకసారి అలాగా బుక్ సెంటర్కి వెళ్ళి అడగండి, ఈ టూరిజం గైడెన్స్కి సంబంధించి ఏమి వచ్చాయేమో అని. అయితే దీనికి సంబంధించి ఒక బుక్ అయితే ఉంటుంది. ఏంటది? థర్డ్ బిఏలో 6th సెమ్లో హిస్టరీ క్లస్టర్ పేపర్స్ అని 3 ఉంటాయి. హిస్టరీ క్లస్టర్స్ అని మీరు రాయాల్సి ఉంటుంది 6th సెమ్ రాబోయేటప్పటికి. ఇంకా మీరు ఫస్ట్ సెమ్లో ఉన్నారు. ఆ 6th సెమ్లో హిస్టరీ క్లస్టర్ చాయిస్ తీసుకున్న వాళ్ళకి 3 పేపర్లు ఉంటాయి. పాపులర్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే స్వతంత్రోద్యమ కాలంలో ఆంధ్రదేశంలో ఏ ఉద్యమాలు జరిగాయి అంటే అక్కడ ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో గాంధీ గారి నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగితే ఇక్కడ అదే జరుగుతుంది. అక్కడ ఉప్పు సత్యాగ్రహం జరిగితే ఇక్కడ ఆంధ్రాలో ఎలా జరిగింది, అది గ్రూప్ 2 కూడా పనికొచ్చే హిస్టరీ. అదో పేపర్ ఉంది. సమకాలీన ఆంధ్రదేశం ఎదుర్కొంటున్న సమస్యలు అని వేరే పేపర్ ఒకటి ఉంది. అంటే ఈ 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది కదా ఆంధ్రప్రదేశ్. ఆ విడిపోయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆంధ్రదేశంలో ఉన్న వనరులు, ఇవన్నీ అదో పేపర్ పెట్టాడు. ఒక పేపర్ మాత్రం టూరిజం పెట్టాడు. టూరిజం ఇన్ ఏపీ, ఏపీలో టూరిజం గురించి సెపరేట్గా ఒక పేపర్ పెట్టాడు. ఆ పేపర్ మాత్రం అందుబాటులో దొరుకుతుంది మార్కెట్లో. ఆ ఒక్క పేపరు అది మీకు కొంత గైడెన్స్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి ఇంకా ఈ టూరిజం అండ్ గైడెన్స్ అనేది పూర్తి మెటీరియల్ రాలేదు కాబట్టి ఆ బుక్ మీకు ఉపయోగపడుతుంది మీరు తీసుకొని కాస్త చదవగలిగితే. ఆంధ్రదేశంలో టూరిజం దీంట్లో ఇవన్నీ ఇచ్చాడు. నాకు చాలా వరకు అదే ఉపయోగపడింది. మీకు కాస్తైనా ఆ విషయం చెప్పడానికి ఆ టూరిజమే ఉపయోగపడింది. మీరు దాన్ని కొనుక్కోవచ్చు, పెద్ద ఖరీదేమో కూడా కాదు. అది 60-70 రూపాయల లోపే ఉంటుంది. అది మీకు కొంతవరకు గైడెన్స్ ఇస్తుంది రాయడానికి. ఓకే. మళ్ళీ విడివిడిగా ఇప్పుడు మనం ఈ టూరిజంలో రకాలు ఎన్నైతే చెప్పుకున్నామో, టూరిజంలో రకాలు ఇప్పుడు వరుసగా ఈ
ఈ హెరిటేజ్ టూరిజం దగ్గర నుంచి, ఎన్విరాన్మెంట్ టూరిజం దగ్గర నుంచి, పిల్గ్రిమేజ్ టూరిజం అని, ఈ అడ్వెంచర్స్ టూరిజం అని, క్రీడా టూరిజం అని ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అందులో విడివిడిగా అది టోటల్గా అయితే పెద్ద క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ విడివిడిగా అయితే ఇవన్నీ షార్ట్ నోట్లే విడిగా. ఎన్విరాన్మెంట్ టూరిజం అని షార్ట్ నోట్ అనమాట. అలాగే క్రీడా టూరిజం అది షార్ట్ నోటు. ఇలాగ మళ్ళీ విడిగా రాసుకో. విడిగా కూడా ఉపయోగపడతాయి రాయడానికి. పెద్ద క్వశ్చన్గా కూడా ఉపయోగపడుతుంది అది. ఓకే, మీరు ఇవి వినే ఉంటే, నేను చెప్పిన గైడెన్స్ కాస్త మీరు వినుంటే ఈజీగా రాయగలిగేదే ఇదంతా కూడా. ఓకే, హెరిటేజ్ టూరిజం అనేది పెద్ద క్వశ్చన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే హెరిటేజే కదా ఎక్కువగా మనం చెప్పుకున్న అనేక. ఇప్పుడు ఫారిన్లో కూడా హెరిటేజ్ టూరిజమే ఇంపార్టెన్స్. ప్రాచీన కాలం నుంచి ఆయా దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి, లేదా ఆయా దేశాల్లో పూర్వకాల నాగరికతల దగ్గర నుంచి వాళ్ళు కట్టించినటువంటి కట్టడాలన్నీ కూడా హెరిటేజ్ కింద వస్తాయి. మన ఆంధ్రదేశం లేకపోతే ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ప్రాచీన కాలం నాటి కట్టడాలన్నీ కూడా వాళ్ళ హెరిటేజ్. మనం కూడా అవి చూడడానికి వెళ్తాం. ఇప్పుడు ఇటలీ వెళ్ళామంటే కొలోసియం అనేది ఎప్పుడో రోమన్ నాగరికత కాలం నాటిది కొలోసియం. అది చాలా ఫేమస్. అది ఇప్పటికీ కూడా జనాలు అక్కడికి వెళ్ళారంటే కొలోసియం చూడకుండా రారు. అలాగే అమెరికా వెళ్ళారనుకోండి, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, అది చూడకుండా వస్తారు. అది ఎప్పటిది? అది ఇండిపెండెన్స్ కాలం నాటిది, అంటే అమెరికా స్వతంత్ర పోరాటం కాలం నాటిది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ. అది అప్పటిది, అది చూడకుండా రాలేరు కదా. నయాగరా జలపాతం చూస్తారు, అది ఈనాటిదేటి ఎప్పటిదో. అంటే అన్నీ హెరిటేజ్కి సంబంధించినవే ఎక్కువగా చూస్తాం. అందుకని సెపరేట్గా పెద్ద క్వశ్చన్ వస్తుంది హెరిటేజ్ టూరిజం గురించి రాయండి అని. ఓకే, మళ్ళీ దీని మీద ప్రాజెక్ట్ వర్క్ ఎలాగా అనేది, ప్రాజెక్ట్ వర్క్ అదే ఈ డిగ్రీకి క్లస్టర్ పేపర్లో ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విషయం కొన్ని ఇచ్చారు. ప్రాజెక్ట్ వర్క్ మనకి ఉంటుందా ఇందులో ఉండదా, ఇది ఫస్ట్ టైం కాబట్టి మీ క్వశ్చనింగ్ విధానం ఎలాగుంటుందో పూర్తిగా నాకు ఐడియా లేని పరిస్థితి. వాడి మోడల్ పేపర్ కూడా సరిగా ఇవ్వలేదు అది టూరిజం గురించి. మీరు మాత్రం ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించింది అయితే మీకు ఒక వాట్సాప్ మామూలుగా పెడతాను మీకు, ఈ క్లస్టర్ పేపర్లో ఉన్నది. దాన్ని ఎలాగ రాస్తావు, లేదా టూరిస్ట్ గైడ్గా నువ్వు ఎలాగ చేస్తావు, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనివల్ల ప్రభుత్వానికి టూరిజం ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంటే జాతీయ ఆదాయం పెంపుదలలో టూరిజం తాలూకా పాత్ర, జాతీయ ఆదాయం పెంపుదలలో టూరిజం తాలూకా పాత్ర ఏమిటి చెప్పుకున్నాం కదా. టూరిజం అనేది ఇప్పుడు చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఏ దేశానికైనా, ఏ కంట్రీకైనా, ఏ గవర్నమెంట్కైనా ఈ టూరిజం వల్ల విదేశీ మార్క ద్రవ్యం చాలా అదనంగా బిలియన్ డాలర్లు వచ్చి పడుతుంది మామూలుగా. కొన్ని దేశాలు అయితే కేవలం టూరిజం మీద వచ్చిన డబ్బులతోటే బ్రతికేసిన కొన్ని దేశాలు ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉంది, స్విట్జర్లాండ్కి టూరిజం వల్ల బోల్డ్ ఆదాయం వస్తుంది. ఇక్కడ మాల్దీవ్స్, మారిషస్ అందరూ కూడా టూరిజం కోసం వెళ్తారు అక్కడికి, ఆ ప్రాంతాల్లో. అలాగే ఇక్కడ బ్యాంకాక్ అని, థాయిలాండ్ బ్యాంకాక్ అని, లేకపోతే సింగపూరు, ఇవన్నీ టూరిజంలో 50% ఆదాయం వరకు వాళ్ళకి టూరిజం వల్లనే వచ్చేస్తుంటుంది. కొన్ని దేశాలకైతే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్న చోట, గొప్ప గొప్ప వింతలు విశేషాలు ఉన్నటువంటి ప్రాంతాలకి ఎక్కువగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వాలన్నీ కూడా వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. రోడ్లు కానీ, వసతి కార్యక్రమాలు కానీ, గైడ్లు ఏర్పాటు చేయడం కానీ, హోటల్స్ ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి మంచి భోజనం. ఏ దేశానికి వెళ్తే, ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళామనుకోండి, ఇండియా ప్రజలు ఏం తింటారు, ఏ ఆహారాలు అక్కడ వాళ్ళకి ఇష్టపడతాయి, అటువంటి హోటల్స్ కూడా అక్కడ ఉంటాయి, మామూలు ఇండియన్ ఫుడ్. అలాగే చైనాకి వెళ్తే అక్కడ టూరిస్ట్ ప్లేసుల్లో వసతి దగ్గరే ఏ దేశాల నుంచి వచ్చిన, అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రధానమైన కొన్ని రకాల ప్రత్యేక వంటకాలతోటి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇదంతా దేనికోసం? అట్రాక్ట్ చేయడం కోసం. టూరిజం ప్రజల్ని, అంటే అన్ని దేశాల నుంచి టూరిస్టుని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారాగా వచ్చే డాలర్స్, విదేశీ మార్గద్రవ్యం బాగా లభ్యమవుతుంది కాబట్టి ఇది జాతీయ ఆదాయానికి అదనం, ఈ ఇన్కమ్ అనేది. అందువలన ఈ టూరిజం అనేది ప్రతి దేశ ఆదాయంలోనూ, ప్రతి దేశ జాతీయ ఆదాయంలోనూ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పక తప్పదు. ఎస్పెషల్లీ ఇండియా కూడా ఈ మధ్యకాలంలో విదేశీ మార్గద్రవ్యాన్ని అత్యధికంగా ఆర్జిస్తున్న దేశాల్లో ఇదొకటి. ఎందుకంటే ఇండియాకి వారసత్వం చాలా ఉంది.
ఇండియాకి హెరిటేజ్ వారసత్వం ఇంత అంత కాదు. ఎందుకంటే ఎప్పుడో పూర్వకాలం నుంచి రాజులు పోషించారు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టించారు. ఆ తర్వాత ముస్లింలు వచ్చారు, వాళ్ళు బోల్డ్ కట్టడాలు కట్టారు. ఏదో ఢిల్లీ సుల్తాన్లు కట్టారు. అంతకుముందు రాజపుత్రులు, ఇంకా అంతకుముందు చోళులు, పల్లవులు, తర్వాత చాళుక్యులు, మౌర్య చక్రవర్తులు అందరూ హెరిటేజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాలం నాటి కట్టడాలు ఎప్పటికీ నిలుచున్నాయంటే అదంతా హెరిటేజ్ కింద వస్తుంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఇంకా చెప్పక్కర్లేదు. అత్యధికంగా హెరిటేజ్ సైట్స్ అన్నీ మొఘల్ కాలంలోనే మనకి తాజ్మహల్, ఎర్రకోట ఇవన్నీ కూడా జామీ మసీద్ అని, మోతీ మసీద్ అని, లాహోర్ కోటలు, అలహాబాద్ కోటలు, ఆగ్రా కోటలు, ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన కట్టడాలు ఇవన్నీ కూడా అపారమైనటువంటి హెరిటేజ్ సంపద భారతదేశానికి ఉంది. అందువలన భారతదేశానికి కావలసినంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ విదేశీ ఆదాయాన్ని, విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించే దేశాల్లో ఇది కూడా ఉంది. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టూరిజంకి ప్రత్యేకంగా ఒక మినిస్టర్ని పెట్టి, టూరిజం కోసం ఒక మినిస్టర్ని కేటాయించి ఆ టూరిజం సైట్స్ని, ఆ ప్రాంతాలని డెవలప్ చేయడానికి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం పాత్ర. టూరిజం డెవలప్మెంట్లో ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంది, లేదా విదేశీ ఆదాయాన్ని ఆర్జించడంలో ఈ టూరిజం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మీకు ఒక ఐడియా ఇస్తున్నాను నేను. ఇది మీకు జాగ్రత్తగా వింటే ఇది ఒక ఐడియా. అంటే క్వశ్చన్ ఎలాగిచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని మలుచుకొని ఎంతో కొంత రాయడానికి మీకు అవకాశం ఇస్తున్నాను. దాన్ని మీరు అలా సాగదీయడమే చాలా వరకును. అలా సాగదీసి అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు విపులంగా మీకు వచ్చిన భావాలన్నీ కూడా అక్కడ చొప్పించవచ్చు. ఎక్కువగా చిన్న క్వశ్చన్ చదివినా పెద్ద క్వశ్చన్ రాయొచ్చు, పెద్ద క్వశ్చన్ అడిగితే చిన్న క్వశ్చన్గా ఈజీగా రాయొచ్చు. అక్కడేం మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా రాయండి. అది హెరిటేజ్ అదే టూరిజం గురించి. అయితే మీకు టైం టేబుల్ అనేది ఇంకా వస్తుంది, త్వరలో వస్తుంది. త్వరలో అంటే ఐ మీన్ మండే వచ్చేస్తేమో, మండే కానీ ట్యూస్డే కానీ మీకు ఏయూ టైం టేబుల్ వచ్చేస్తుంది. పరీక్ష మాత్రం మీకు 5 నుంచే ప్రారంభం అవుతుంది. ఓకే, తర్వాత మన హిస్టరీకి సంబంధించి ఒక మ్యాప్ పాయింటింగ్ మనం ఒకటి కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మోడల్ పేపర్లో మామూలుగా ఇచ్చాడు మ్యాప్ పాయింటింగ్ అని. అయితే కొంతమంది అంటున్నారు మా కొలీగ్స్, అది ఆ పద్ధతి ఇది ఇస్తాడా ఇవ్వడా ఏం అర్థం కాలేదు అది అని అంటున్నారు. ఎనీహౌ అది దాన్ని మనం ఎందుకు వదిలేయాలి. కొన్ని మనకి వచ్చే అవకాశం ఉన్నటువంటి మ్యాప్లు ఏంటంటే అశోకుడి కాలంలో, అదే మౌర్య చక్రవర్తుల కాలంలో అశోకుడి సామ్రాజ్యాన్ని గుర్తించి అందులో కొన్ని ముఖ్యమైన ప్లేసులు గుర్తించమంటాడు. అశోకుడి సామ్రాజ్య విస్తీర్ణాన్ని గుర్తించి, అంటే ఏంటి, దక్షిణ భారతదేశం వదిలేస్తాం. దక్షిణ భారతదేశం అంటే ఏది, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతం అలాగ వదిలేస్తాం. ఎందుకంటే అది మౌర్యుల అధీనంలో లేదు. ఇక అశోకుడి కాలానికి ఒరిస్సా కూడా కలిసిపోయింది. అలా పైన ఇప్పుడున్న పాకిస్తాన్ ఏరియా, తర్వాత ఈ లుంబిని వనంలో బుద్ధుడు జన్మించిన ఆ ప్రాంతం, నేపాల్ ప్రాంతం, అది కలుపుకొని అశోకుడి సామ్రాజ్యం అన్నమాట. ఒక్క దక్షిణ భారతదేశంలో దిగువని ఆ చివరి తమిళనాడు, కేరళ తప్ప మిగతా పై భాగం అంతా కూడా అశోకుడి సామ్రాజ్యమే. ఇంకా అశోకుడి సామ్రాజ్యంలో మనం గుర్తించాల్సిన విషయాలు ఏమిటంటే అడుగుతాడు మామూలు. పాటలీపుత్రం, ఇది రాజధాని కాబట్టి పాటలీపుత్రం అడుగుతాడు. అలాగే ఉజ్జయిని, తక్షశిల, ఇవెందుకు అడుగుతాడు. ఉజ్జయినిలో అశోకుడు గవర్నర్గా ఉంటాడు. తక్షశిలలో సుమన్ అనే వాళ్ళ అన్న ఉంటాడు. అక్కడ తక్షశిలలో తిరుగుబాట్లు వచ్చినప్పుడు అశోకుడిని అక్కడ పంపిస్తాడు బిందుసారుడు. కాబట్టి తక్షశిల గుర్తించమంటాడు, ఉజ్జయినిని గుర్తించమంటాడు. అలాగే ఈ తోసలి అంటాం, అదేంటంటే ఒరిస్సా కళింగ ప్రాంతంలో ఉంటుంది. ఒరిస్సా ప్రాంతంలో ఆ తోసలి ప్రాంతాన్ని గుర్తించండి అంటాడు. ఓకే, ఆ తర్వాత అశోకుడి శాసనాలు ఎక్కడెక్కడ దొరికాయి, కొన్ని ప్రాంతాలు, అలహాబాద్ శాసనం ఉంది కదా, ఆ ప్లేస్ని గుర్తించండి అంటాడు. ఓకే, ఈ ప్లేసులు మనం ఆ పాయింట్స్ గుర్తించేసి మీకు వాట్సాప్లో పెడితే మీరు ఈజీగా మీరు సొంతంగా మార్కెట్లో ఒక 5 రూపాయలు పడిస్తే బోర్డులన్నీ ఇస్తారు, ఖాళీ మ్యాప్లు ఇస్తారు, ఇండియా మ్యాప్లు. మనం ఇండియా మ్యాపే సరిపోతుంది, వరల్డ్ మ్యాప్ మనకు అక్కర్లేదు. కాబట్టి ఇండియా మ్యాపే చూస్తాం. అందులో ముఖ్యంగా
ఈ మౌర్యులకు సంబంధించినటువంటి అశోకుడి సామ్రాజ్యాన్ని గుర్తించి ప్లేసులు గుర్తించమంటాడు. సామ్రాజ్య విస్తీర్ణాన్ని ఇలా గీసి మధ్యలో ఆ ప్లేసెస్. నెక్స్ట్ మనకి అడగబోయేది శాతవాహనుల కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి తాలూకా సామ్రాజ్య విస్తీర్ణాన్ని గుర్తించి ఆ ప్లేసులు కొన్ని పెట్టమంటాడు. ప్రతిష్టానపురం, అమరావతి, ధాన్యకటకం. ఓకే, అంటే గౌతమీపుత్ర శాతకర్ణి కాలం నాటివి కొన్ని ప్లేసెస్ అడుగుతాడు. అదొకటి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత చూస్తే గుప్తుల సామ్రాజ్యం గురించి, గుప్తుల సామ్రాజ్య విస్తీర్ణాన్ని గుర్తించి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలని పెట్టమంటాడు. అప్పుడు కూడా ఈ పాటలీపుత్రం కంపల్సరిగా ఉంటుంది, సారనాథ్ ఉంటుంది, ఉజ్జయిని ఉంటుంది, తర్వాత అలహాబాద్ ఉంటుంది. ఈ ప్లేసెస్సే మళ్ళీ ఉంటాయి. అప్పటికి ఢిల్లీ లేదు. తర్వాత కాలంలో కనౌజ్ వస్తుంది. ఆ కనౌజ్ను గుర్తించమంటాడు. లేదంటే కనౌజ్. ఈ ప్లేసెస్ మనం ఒకసారి మీకు గుర్తించి పెడితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. 3 మ్యాపులు మనం ప్రిపేర్ అయ్యామంటే చాలు. హర్షవర్ధనుడు తాలూకా సామ్రాజ్యాన్ని గుర్తించమని అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. కానీ అది ఈజీ. ఏవైనా 3 మ్యాపులు మనం జస్ట్ అలాగే ఎందుకని మంచిది చూసుకొని వెళ్ళడం మంచిది. ఇస్తాడో ఇవ్వడో అనే తర్వాత సంగతి. కానీ మనం ఆ మ్యాపులు విస్తీర్ణం జస్ట్ కొన్ని ప్లేసులు ఎక్కడెక్కడ ఉంటాయని గుర్తించుకుంటే మనకి ఈజీగా మార్కులు వస్తాయి మ్యాప్ పాయింటింగ్ గురించి. తర్వాత ఆబ్జెక్టివ్ గురించి 15 మార్కులు ఆబ్జెక్టివ్ కూడా ఉండడానికి అవకాశం ఉంది కదా. మరి ఆబ్జెక్టివ్ పేపర్లు ఎలాగా? ఆబ్జెక్టివ్ అంటే మరి మనం మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే కొన్నాళ్ళు చెప్పాను. సింధు నాగరికత గురించి ఆబ్జెక్టివ్ బిట్స్ చెప్పాను చాలా వరకు. ఆర్యుల గురించి కొన్ని చెప్పాను. ఇంకా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి కూడా కొన్ని చెప్పినట్టున్నాను. ఇంకేమైనా మిగిలిపోయిన ఏమైనా చాప్టర్లు ఏమైనా బిట్స్ అవసరమైతే చెప్పండి. ఇంకా ఏదైనా చాప్టర్కి సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే మనం చెప్పుకోవచ్చు. ఇది నేను రోజు చెప్తున్నటువంటి పాయింట్సే. ఇప్పుడు పల్లవుల గురించి అడిగారు అనుకోండి. పల్లవుల కాలంలో కాలేజెస్ని ఏమనేవారు? ఘటికలు అనేవాళ్ళు. దండి రాసిన గ్రంథం ఏంటి? దశకుమార చరిత్ర. పుల్లలూరు యుద్ధంలో ఎవరు ఓడించారు? పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మ ఎవరి చేతిలో ఓడిపోయాడు? రెండో పులకేశి చేతిలో. పల్లవుల కాలంలో ఈ పాండవ రథాలు నిర్మించినటువంటి చక్రవర్తి ఎవరు? మొదటి నరసింహవర్మ. ఓకే, కైలాసనాథ ఆలయం ఎక్కడుంది? కంచిలో ఉంది. ఆల్వార్లు, నైనార్లు. ఆలవార్లు ఎంతమంది? 12 మంది. నైనార్లు ఎంతమంది? 63 మంది. నైనార్లు రాసిన గ్రంథం ఏంటి? తేవరం. ఆలవార్ల తాలూకా గ్రంథం నలాయిర ప్రబంధం. ఓకే, ఆ తర్వాత ఇంకా మనం ఆ పల్లవుల గురించి చెప్పుకోవాలనుకోండి. గంగావతరణం అనే శిల్పం ఎక్కడ? మహాబలిపురంలో ఉంది. తీరదేవాలయాన్ని ఎవరు కట్టించారు? మొదటి నరసింహవర్మ కట్టించాడు. కిరాతార్జునీయం గ్రంథ రచయిత ఎవరు? భారవి. ఇలాగా మనం మామూలుగా లెసన్ చెప్పుకునేటప్పుడు చెప్పాం కాబట్టి ఆ పాయింట్సే మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ కింద వస్తాయి మామూలుగాను. ఓకే, తర్వాత గుప్తుల కాలం నుంచి చాలా ఉంటాయి. మీరు కొన్ని రాసుకున్నారు. ఇంకేదైనా టాపిక్కి సంబంధించి మీకు డౌట్ ఉంటే ఇగో పలానా టాపిక్లో మరి కొన్ని బిట్లు చెప్పండి అంటే నేను చెప్తాను. ఈ సంగమ సాహిత్యంలో సాహిత్యం మీదే అడుగుతాడు ఏమైనా బిట్స్ వస్తే. తిరుక్కురల్, తిరువల్వార్. ఈ తర్వాత తమిళ ఇతిహాసాలను వేటినంటారు? శిలప్పాధికారం, మణిమేకలై. అవి ఇతిహాసాలు, తమిళ ఇతిహాసాలు అంటారని. దానికి సంబంధించి ఆ మ్యాటర్లో ఉన్నదే, ఆ 5 మార్క్స్లో ఉన్నదే మీకు సరిపోతుంది. మామూలుగా బిట్స్ కింద సరిపోతుంది అది. శాతవాహనుల కాలం నుంచి కూడా మీకు ఇంకేమైనా కావాలంటే ఒక క్లాస్ సెపరేట్గా తీసేసుకుంటాను, ఒకటి సింగిల్ క్లాసు. ఇంకా మీకు ఏదైనా ప్రత్యేకమైన చాప్టర్ శాతవాహనుల గురించి కొన్ని బిట్స్ ఏమైనా చెప్పండి అంటే అదో లేకపోతే ఇంకోటో చెప్తాను. ఆల్రెడీ రోజు చెప్తున్నవేవి ఆ బిట్సే మీకు ఉపయోగపడతాయి.
ఇప్పుడు వ్యాసాల్లో ఉన్నవన్నీ బిట్లే కదా. మనం 10 మార్క్స్కి 5 మార్క్స్కి రాసుకునే వాటిలోనే బిట్స్ అన్నీ ఉంటాయి అందులోనే. మనం ఎంతసేపు మ్యాటర్ మీద ఆలోచిస్తాం కానీ అందులో ఉన్నటువంటి విషయాన్ని మీద దృష్టి పెట్టం కాబట్టి మనకు కొంచెం అది ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎలాగా అసలు బిట్స్ మళ్ళీ సెపరేట్గా అడిగితే ఎలాగా అని. అందులో ఉన్నవే కదా, ఇంకాస్త కొన్ని అదనంగా ఉంటాయి. ఓకే. ఇప్పటికిప్పుడు ఏదైనా చాప్టర్ మీద మీకు ఏమైనా కొన్ని బిట్స్ చెప్పమంటే చెప్తాను మామూలుగా. ఇంకేదైనా కావాలా? కొన్ని బిట్స్ ఇంకా సింధు నాగరికత మీద మీకు ఎక్కువగానే చెప్పాను. మొత్తం బిట్స్ అన్నీ చెప్పాను. ఆర్యుల గురించి కూడా మీకు వేదాల గురించి, ఒక్కొక్క వేదం తాలూకా విశిష్టత ఏమిటి, చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మొట్టమొదటిసారి పురుష సూక్తంలో చెప్పబడింది 10వ మండలం ఋగ్వేదంలోని. అవి కూడా చెప్పాను. ఇంకా సభా సమితి ఏ కాలం నాటివి, వేదకాలం నాటివి, ఆర్యుల గురించి ఆర్య నాగరికత కాలం నాటి సభలేంటి, సభా సమితి. వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్ అంటాడు. అంటే యుద్ధాలు మానవ మదిలోనే పుడతాయని అథర్వణ వేదంలో చెప్పబడింది అంటాడు. ఫ్రాగ్ హైమన్ ఏ వేదంలో చెప్పబడింది అంటే వేదాలు వల్లివేయడం, ఋగ్వేదంలో చెప్పబడిందంట. ఆర్యుల కాలంలో అంతా ఓరల్గానే జరిగేది, అది చెప్పాను. ఓరల్గానే, అప్పుడు రిటర్న్గా స్క్రిప్ట్ లేదు, లాంగ్వేజ్ లేదు, అంతా ఓరల్ ట్రెడిషన్గా జరిగేది. ఆర్యుల విస్తరణ గురించి ఏ గ్రంథం తెలియజేస్తుంది? శతపథ బ్రాహ్మణం. వీళ్ళు ఏ నది దిగువకి ఇంకా విస్తరించలేదు, ఏ నది దాటి రాలేదు, యమునా నది. ఋగ్వేదం ఎక్కడ రాయబడింది? సప్తసింధు ప్రాంతంలోనే రాయబడింది. ప్రాచీన గ్రంథం, ప్రపంచంలో ప్రాచీన గ్రంథం ఋగ్వేదం. మెడిసిన్ గురించి, ఆయుర్వేదం గురించి తెలియజేసే గ్రంథం అథర్వణ వేదం. అనార్యుల గురించి చెప్పే వేదం అథర్వణ వేదం. ద్విజ క్యాస్టులు ఏవేవి? ద్విజ అని ఏ 3 క్యాస్టులు అంటారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ద్విజ క్యాస్టులు. ఓకే. సురా, సోమ. సురా, సోమ ఇవేంటి? మత్తు పానీయాలు. ఆర్యుల కాలం నాటి మత్తు పానీయాలు ఏవి? సురా, సోమ. ఇవన్నీ యజ్ఞం లేదా కర్మకాండాల అనంతరం వీళ్ళు స్వీకరించేవాళ్ళు. అలాగా. మరి మీకు బౌద్ధ మతం, జైన మతానికి సంబంధించి ఇంకా కొన్ని చెప్పినట్టున్నాను. ఇంకా కొంచెం ఆబ్జెక్టివ్ టైప్ ఇంకేమైనా కావాలంటే చూద్దాము. మీరు అడిగితే మీరు రాసుకుంటాము అని అంటే కొన్ని సెపరేట్ ఒక క్లాస్ తీసుకొని మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్, ఆబ్జెక్టివ్ ఏమైనా రాసుకుందరు. కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు మ్యాటర్లో ఉంది, నేను చెప్పింది ఉంది, ఇవన్నీ మీరు ఫాలో అయితే ఆబ్జెక్టివ్ కూడా 15 మార్కులకు అడిగితే ఈజీగా పెట్టేయగలరు. ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ మండే క్లాసు మీకు పెడతాను.